ఆర్టిజన్స్ కార్మికులను రెగ్యులర్ పోస్టులో నియమించాలని కోరుతూ విద్యుత్ కార్మికులు చేపట్టిన ఆందోళనలు రోజురోజుకు ఉధృతంగా మారుతున్నాయి. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జాక్స్ ఆధ్వర్యంలో ఆర్టిజన్స్ మహాధర్నా చేపట్టారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఎన్పీడీసీఎల్ భవనం ముందు బైఠాయించారు. ఆర్టిజన్స్ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున ఈ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. ఆర్టిజన్స్ అర్హతలను బట్టి రెగ్యులర్ పోస్టులో నియమించాలన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 8,664 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్స్ అనే పేరు మీద గత 10-15 సంవత్సరాలు కాంట్రాక్ట్ వర్కరు, ఆ తర్వాత 7 సంవత్సరాల నుంచి ఆర్టిజన్గా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కన్వర్షన్ ద్వారా రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్తో వరంగల్లో సీఎండీ ఆఫీస్ ముందు మీ మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. గతంలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్పీడీసీఎల్ బేస్డ్గా ఉన్నటువంటి మింటి కాంపౌండ్లో కూడా ధర్నా చేశాము. నిన్ననే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అండ్ విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసాము. బట్టి విక్రమార్క గారిని ఆర్టిజన్ యొక్క కన్వర్షన్ అంటే ఏంటనేది డిప్యూటీ సీఎం గారు అడిగారు. ఎగ్జిస్టింగ్ పోస్టుల్లో వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి ఐటీఐ చదువుకున్నటువంటి వాళ్ళకి జూనియర్ లైన్మెన్, డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి సబ్ ఇంజనీరు, బిఏలు, ఎంబీఏలు, ఎంకామ్లు చదివినటువంటి వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్లు, మిగిలినటువంటి వాళ్ళకి ఆఫీస్ సబార్డినేట్ ఇవ్వాలని చెప్పాము. ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ పోస్టులే తప్ప అదనంగా ఇచ్చేవి కాదు. దీని మీద ప్రభుత్వానికి కూడా మన ట్రాన్స్కో యాజమాన్యానికి కూడా అదనంగా ఆర్థిక భారం పడదనే విషయాన్ని కూడా చెప్పాము.